హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యా కృష్ణ అఫీషియల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఈవినింగ్ వ్లాగ్ చేయబోతున్నాను. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, చూసేయండి. ఇంకా మా ఆయన ఈ మునగాకు తీసుకొని వచ్చాడు. ఈవినింగ్కి నైట్కి డిన్నర్లోకి మునగాకు ఫ్రై అండ్ మునగాకు సూప్ కావాలి అనేసి నేను ఇలా ఒలుస్తూ ఉంటే మా బుట్టోడు కూడా చూడండి ఎలా ఒలుస్తున్నాడు. ఇలా మొత్తం పీకేస్తున్నాడు ఒలిచినవన్నీ. హెల్ప్ చేస్తున్నాడు మా చిన్నోడు, నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో మీలో కూడా ఎంతమంది ఇలా మీ బేబీస్ ఇలా హెల్ప్ చేస్తారు మీకు కమెంట్ చేయండి. మన మునగాకు సూప్ రెడీ. ఇప్పుడు మా ఆయనకి ఇచ్చేసేద్దాం. మునగాకు సూప్ని మా ఆయన టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో. బాగుందా? గుడ్. ఓకే, మన మునగాకు తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు డిన్నర్లోకి చపాతీ చేసుకుంటున్నాం. చపాతీ. మన మునగాకు తాలింపు రెడీ అయిపోయింది. మన రాయలసీమ స్టైల్ పల్లీ కారం మునగాకు తాలింపు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్దాము. చాలా బాగుంది, విత్ రోటీతో చాలా బాగుంది. అండ్ మా ఆయన చెప్తాడు ఎలా ఉంటుందో. అవును, చాలా బాగుంది, వెరీ టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అవి ఎవరు తినచ్చు, ఎవరు తినకూడదు అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నార్మల్గా మునగాకులో మనకి ఏంటంటే న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇది మనం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే, తక్కువ తీసుకున్న ప్రాబ్లమే. ఏదైనా కూడా అతిగా తీసుకోకూడదు కదా. సో కాబట్టి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకుంటే మంచిది. సో దీనివల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుందంటే, మెయిన్గా ఈ మునగాకులో ఏముంటాయంటే విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ ఇవి చాలా ఉంటాయి. సో విటమిన్స్లో వచ్చి మనకి విటమిన్ ఏ అండ్ విటమిన్ సి రెండు ఉంటాయి. విటమిన్ ఏ అనేది మన ఐసైట్కి చాలా మంచిది. అండ్ విటమిన్ సి అనేది మన స్కిన్కి, మన హెయిర్కి, మన బాడీకి, మన ఇమ్యూన్ సిస్టమ్కి సో ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది ఏంటంటే ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. సో మనకి ఏదైనా బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఉంటే, ఇన్ఫ్లమేషన్స్ అంటే ఏదైనా జాయింట్ పెయిన్స్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ, లేదంటే మోకాళ్ళ నొప్పులు కానీ ఇలా ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో ఇంకొకటి ఏమంటే మన హెయిర్కి, మన స్కిన్కి కూడా చాలా బాగుంటుంది. హెయిర్ని మంచి మాయిశ్చరైజర్ చేస్తుంది. తర్వాత మనం బయట ఏవేవో రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటాము. సో దానివల్ల మేబీ ఏమి యూజెస్ ఉండవు. సో ఇలా న్యాచురల్గానే ఇలా హెల్తీ ఫుడ్ తినడం వల్ల మన హెయిర్ని, స్కిన్ని మనమే కాపాడుకోవచ్చు. అండ్ దీంట్లో ఏమి అంటే నార్మల్గా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ అయితే తీసుకోవచ్చు. డయాబెటీస్ పేషెంట్స్ కూడా తినచ్చు. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ అనేవి తక్కువ ఉండి నార్మల్ లెవెల్కి వస్తాయి. అలా అని రోజు తీసుకోకూడదు, వీక్లీ ట్వైస్ తీసుకోవాలి. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్లా తాలింపుగా చేసుకోవచ్చు. అండ్ చపాతీలో మిక్స్ చేసుకొని అలా తినచ్చు. తర్వాత పౌడర్ తీసుకోవచ్చు. ఎవరైనా పిల్లలు సరిగ్గా తినకపోతే ఆ తాలింపులో కొంచెం ఎగ్ని మిక్స్ చేసుకొని అలా కూడా పెట్టచ్చు. సో ఎన్నో వేస్ ఉంటాయి. మనం తినాలి అనుకుంటే ఎన్నో వేస్గా మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి, మునగాకు తినండి, చాలా మంచిది హెల్త్కి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిందనేసి నేను అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. ఏమైనా హెల్త్ టిప్స్ ఉన్నా కూడా నేను చెప్తాను. ఇంకోటి ఏమంటే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఏ కంటెంట్లో ఏం వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను, మీకు రిప్లై ఇస్తాను. ఆ కంటెంట్కి సంబంధించింది నేను వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.